Audio Jungle. Audio Jungle. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను పొటాటో బైట్స్ చేస్తున్నాను. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు నేనైతే 3 పొటాటోస్ తీసుకున్నాను. దాని పీల్ తీసి శుభ్రంగా కడిగి నెక్స్ట్ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఇలా కట్ చేసుకొని ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ వేసి ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి అందులో పొటాటోస్ వేయాలి. ఒక 20-30% ఉడికితే చాలండి, ఎక్కువ ఉడకనవసరం లేదు. ఇలా ఒక 30% ఉడికిపోయిందండి. చూడండి, ఇలా ఉండాలి. ఒక 30% చాలు. నెక్స్ట్ తురుముని తీసుకొని తురుముకొని చిన్నగా తురుముకోకుండా పెద్ద వాటితో తురుముకోవాలి. ఇలా చూడండి, ఇలా తురుముకోవాలి. నెక్స్ట్ అందులో పెప్పర్ పౌడర్ కొంచెం, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా కార్న్ఫ్లోర్, కొద్దిగా కారం పొడి సరిపడా, ఎక్కువ వేయద్దండి, కారం ఎక్కువ ఉంటే. కొద్దిగా సరిపడా కారం వేసుకోవాలి. నెక్స్ట్ ధనియా పౌడర్ కొద్దిగా రైస్ పౌడర్, అదే బియ్యం పిండి కొద్దిగా వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసాం కదండి, సో కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. సో ఇలా కలుపుకొని మెత్తగా ఇలా వచ్చే వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ ఉండలుగా చేసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో బైట్స్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చూడండి, ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బాక్స్లోకి తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ ఉంచాలండి. డీప్ ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టాలంటే ఆయిల్ ఎక్కువ సేవ్ అవుద్దండి, ఎక్కువ పీల్చదు. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా టేస్టీగా వస్తాయండి. నేనైతే ఒక 1/2 అవర్ పెట్టాను. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ఉన్నాయి. చూడండి, ఆయిల్ హీట్ అయింది. ఒక 1 by 1 వేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని, ఇవాళే ఫస్ట్ టైం చేస్తున్నా, ఎలా ఉన్నాయో మరి తినాలి. వావ్, స్మెల్ అయితే అదిరింది. ఇదో కరకరలాడే పొటాటో బైట్స్. మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. వావ్, చాలా బాగున్నాయి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.